సండే స్పెషల్స్ కాకుండా ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఏంటంటే మా అమ్మ చూపిస్తుంది. 4 పొయ్యిల మీద 4 ఉన్నాయి. చూడండి మా అల్కా చూడండి ఎంత పద్ధతిగా కూర్చున్నాడో. ఎందుకు అనుకున్నారు? అదేంటో చూసేద్దాం రండి. హే గాయ్స్, దిస్ ఇస్ మెహరనిత్. ఈరోజు సండే, డేట్ వచ్చేసి 22 జూన్. కరెక్ట్గా మనకి 1 వీక్ బ్యాక్ అంటే 15th జూన్న 4 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఎవరి వల్ల? మీ వల్లే, మీ అందరి వల్లే. మీరు చూడడం వల్ల, చూసి లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం వల్ల 4 lakhs సబ్స్క్రైబర్స్ అయ్యారు. అసలు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు చాలా చాలా థ్యాంక్స్, పెద్ద థ్యాంక్స్ మీకు. సో ఈరోజు నేను 400K అయినందుకు చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను ఇంట్లోని. సో నేను 1,00,000 అయినప్పుడు చేసుకోలేదు, 2 లక్షలు అయినప్పుడు చేసుకోలేదు, 3 లక్షలు అసలు చేసుకోలేదు. కానీ 4 లక్షలకి ఎందుకో చేసుకోవాలనిపించింది. అందుకే ఈరోజు నేను చిన్నగా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. పైగా మనకి ఇన్స్టాగ్రామ్లో కూడా 50,000 అయ్యారు, చేసుకోలే. మోజ్లో 2,50,000 చేసుకోలేదు. కానీ యూట్యూబ్ అంటే అదొక మజా వస్తుంది యూట్యూబ్లోని సబ్స్క్రైబర్లు వస్తే. సో మనం ఈరోజు చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం. ఏం చేసుకుంటాం అనేది మీరు చూడండి. అలానే ఈ వీడియో ఎవరైనా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. రా బయటికి రా, అల్కా రా, వస్తావా? దా 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 రావా? హడావిడి అంతే, బయటికి రాదు గేట్ తీసిన మనం. బయటికి వెళ్ళి అయితే ఫిష్ మార్కెట్కి వెళ్ళి ప్రాన్స్ తెచ్చాం. తర్వాత అలా వచ్చి కేమా కొన్నాం. తర్వాత చికెన్ కూడా కొన్నాం. అవన్నీ పట్టుకొని ఇంటికి వచ్చాం. క్లైమేట్ కూడా బయట చాలా కూల్గా ఉంది. ఇలాంటి క్లైమేట్లో అసలు ఇలా వండుకొని తింటే సూపర్ బ్రో అంటారు మీరే. సో ఇప్పుడైతే మనం ఇవన్నీ కుక్ చేద్దాం. ఈరోజు మా అమ్మకైతే పెద్ద పనే ఉంటుంది వండడంలో. మా ఇంట్లో అయితే 4 పొయ్యిల స్టవ్ ఉంది. 4 పొయ్యిల మీద 4 వంటకాలు అవుతున్నాయి. ఇదిగోండి, ఇక్కడేమో ఉల్లిపాయలు ఫ్రై చేస్తున్నారు. ఇక్కడ ఉల్లిపాయలు చికెన్ ఫ్రై అవుతుంది. ఇక్కడ ఇది చెప్పను, మీరు వెయిట్ చేయండి. ఇది మాత్రం కేమా బిర్యానీ. 4 పొయ్యిల మీద 4 ఉన్నాయి. ఇది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇంకా అన్నీని టైం అయితే 11 కావస్తుంది. ఎంత టైం అవుతుందో చూద్దాం. ఇదిగోండి మా అల్కాగాడు ఇంకా ఇక్కడ ఇలాగే కూర్చుంటాడు. ఇదిగోండి ఇక్కడ ఇది ఉందన్నమాట. దానికి ఆల్రెడీ తెచ్చాను మెల్ల అయ్యిని బాయిల్ చేసి పెట్టాను. వేడిగా ఉందంటే అది వినట్లేదు మాట. చూడండి మా అల్కాగాడు చూడండి ఎంత పద్ధతిగా కూర్చున్నాడో. ఎందుకు అనుకున్నారు? ఇక్కడ ఇది ఉంది కాబట్టి. ఇంక పెట్టి అలా ఆగలేకపోతున్నాడు అస్సలు. సో పెట్టి అమ్మ. సో పెట్టేద్దాం ఆడికైతే. ఇప్పుడు చూద్దాం. చూడండి ఎంత ఆత్రమే తింటాడో. అంటే ఏంటి అక్కడ ఆడ తినకపోతే బేగా ఎవరో తినేస్తారని అంత వేగంగా తింటాడు. ఇప్పుడైతే వంటలన్నీ ఎండింగ్కి వచ్చాయి, చూపిస్తాను చూడండి. ఇదిగోండి అన్నిటి మీద మూతలు పెట్టేసి ఉన్నాయి. ఇదిగోండి కుక్కర్లో అవుతుంది, ఇక్కడ అవుతుంది. అవన్నీ మీరు ఏంటో చూడాలంటే ఏమేమి వండామో కాసేపు ఆగాల్సిందే, అప్పుడే చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇది మా కిచెన్. ఇంత చిన్న కిచెన్ మాది. ఆ కిచెన్లో మా అల్కాగాడు ఇక్కడే ఉంటాడు, ఇంకా ఎక్కడికి వెళ్ళడు. ఎండింగ్కి వచ్చిందని చెప్పాను కదా, అది అవుతూ ఉంటుంది. ఈ లోపు మనం ఒకసారి బయటికి వెళ్ళి వద్దాం. ఇదిగోండి చూసారు కదా బయట మీరు ఆల్రెడీ. కేక్ అయితే పట్టుకొని ఇంటికి వచ్చేసాను. నేను నా బర్త్డే కూడా ఎప్పుడు కేక్ కోయలేదు, కానీ ఈసారి 4 లక్షలు అయినందువల్ల కేక్ కోస్తున్నాను. సో ఫస్ట్ అయితే మనం కేక్ కోసేద్దాం. కేక్ కోసాక ఏమేమి స్పెషల్స్ చేసుకున్నామో మా అమ్మ చూపిస్తుంది. దానికి మీరు ఈ ఫుల్ వ్లాగ్ చూసి లైక్ చేయండి. ఇదిగోండి 400K సెలబ్రేషన్స్. ఫస్ట్ కేక్ కోస్తున్నాం నేను మా అమ్మ. ఎప్పుడు పుట్టినరోజులకు కూడా కోయలేదండి కేక్. ఎప్పుడూను మా పిల్లల పుట్టినరోజులకి, నా పుట్టినరోజులకి కూడా కోయలేదు. మరి యూట్యూబ్ మహత్యమో ఏంటో కానీ మరి ఈ కేక్ ఈరోజు కేక్ కోస్తున్నాం. యూట్యూబ్ అంతా మీదే వల్ల ఇదంతాను. ఇదిగోండి అందుకే ఫస్ట్ మీరే తినండి. ఫస్ట్ మా అమ్మకి. మా అల్కాగాడికి. సబ్స్క్రైబ్ చేసుకున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలానే మీరు 5 లక్షలు, 6 లక్షలు, 7 లక్షలు, 10 లక్షలు చేసేస్తే
సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది నాకు. కొంచెం వీడియో చూసి లైక్స్ కూడా చేయండి. ఈరోజు సండే స్పెషల్స్ ఎప్పుడు చెప్తుంటాను కదా, ఈరోజు సండే స్పెషల్స్ కాకుండా ఇంకొక స్పెషల్ కూడా ఉంది. ఏంటంటే ఈరోజు 400K అయ్యింది. అందువల్ల ఆ సందర్భంగా ఈరోజు స్పెషల్స్ చేశాను. అదేంటో చూసేద్దాం రండి. ఫస్ట్ మనం ఏం చేశానంటే కీమా బిర్యానీ. ఎందుకంటే నాకు కైమా అంటే చాలా ఇష్టం. ఎప్పుడు కైమా ఫ్రై చేసుకుంటాను, కానీ ఈసారి కీమా బిర్యానీ చేశాను. ఇది నాకు, మా చిన్నోడికిని. నెక్స్ట్ ప్రాన్స్ బిర్యానీ. ఎప్పుడు ప్రాన్స్ మేము మామూలు చిన్న చిన్న కర్రీ చేసుకుంటాం లైట్గాను, కానీ ఈసారి కీమా మా పెద్దోడికి ఇష్టం ఉండదు, ఆడు ఎక్కువ చికెనే తింటాడు. అందువలన కీమా బిర్యానీ నాకు, ప్రాన్స్ బిర్యానీ పెద్దోడికి. ఇంకా నెక్స్ట్ మరి రెండిట్లోకి ఏదో ఒకటి ఉండాలి కదా పక్కన ఫ్రై, అందుకని చికెన్ ఫ్రై చేశాను. ఇదిగో చికెన్ ఫ్రై. ఇదంతా 400K సెలబ్రేషన్స్. అందులోకే ఆమ్లెట్స్, ఆనియన్స్, లెమను, కచెంబర్. 400K అయినందుకు చాలా ధన్యవాదాలండి. ఇదంతా మీ దయ వల్లే. ఇలా సపోర్ట్ చేస్తూ మాకు 10 మిలియన్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు ఒక్కొక్కటి చేశాను కదా. ఇగో ఇది కీమా బిర్యానీ. కొంచెం టేస్ట్ చేసి చూద్దాము ఎలా ఉన్నాయో. కీమా బిర్యానీ చేయడం ఇదే ఫస్ట్ టైము. తర్వాత ప్రాన్స్ బిర్యానీ వేసుకుందాం. ప్రాన్స్ బిర్యానీ ఎప్పుడు రెస్టారెంట్లోనే కానీ ఇక్కడ తినలేదు, ఇంట్లోని. ఇదే ఫస్ట్ టైం ప్రాన్స్ బిర్యానీ చేయడం. చూడ్డానికైతే చాలా ఇదిగా ఉన్నాయి చూడ్డానికి. మరి టేస్ట్ చూసి చూద్దాం. చికెన్ ఫ్రై కూడా ఈరోజు చాలా బాగా వచ్చింది. ఆనియన్స్, మనకి ఆనియన్స్ లేకపోతే అవ్వదు. లెమన్. ఫస్ట్ నాకు ఇష్టమైన కీమా బిర్యానీ తింటాను. ఎప్పుడు చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇవే. ఈరోజు కీమా బిర్యానీ చూసి టేస్ట్ చేసి చూద్దాం. కీమా బిర్యానీ, అది కూడా దమ్ బిర్యానీ, నార్మల్ బిర్యానీ కాదు. ఎప్పుడు చికెన్ దమ్ బిర్యానీ చేసుకుంటాం కదా, ఈసారి కీమా దమ్ బిర్యానీ చేసాము. టేస్ట్ అయితే సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఇప్పుడు ప్రాన్స్ బిర్యానీ. దేనికి అదే డిఫరెంట్ టేస్ట్లు చాలా బాగున్నాయి. దానిలో చికెన్ ముక్కను నంచుకొని తింటే చాలా బాగుంది. ఫస్ట్ అయితే కీమా బిర్యానీ టేస్ట్ చేస్తున్నాను. ఏం చెప్తాను, నిజంగా బయట కూడా నేను ఎక్కడా తినలేదు. ఎప్పుడు కీమా బిర్యానీ ఇంట్లో చేసుకోవడం కూడా ఫస్ట్ టైం. టేస్ట్ అయితే అమోఘం అంతే. సూపర్ బ్రో. చాలా బాగుంది. ప్రాన్స్ బిర్యానీ కూడా టేస్ట్ చేస్తాను ఇప్పుడు. ప్రాన్స్ బిర్యానీ కూడా చాలా బాగుంది. లెగ్ పీస్. ఈ రెసిపీస్ కావాలంటే కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోయినా పెడతాను అనుకోండి నేను, అది వేరే విషయం. చాలా బాగుంది. నాకైతే అసలు కీమా బిర్యానీ మెంటల్ ఎక్కించింది బ్రో నిజంగా. వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. పీస్. ఇప్పుడైతే మనం కోకోకోలా తాగుదాం. మీరు అందరూ తింటున్నప్పుడు తాగుతారా లేదా తినేసాక తాగుతారా? నేనైతే మాత్రం తినేసాకే తాగుతాను. డైట్లో ఉన్నాను కదా, అందుకే 0 షుగర్ కోకోకోలా తాగుతున్నాను. అసలు ఏటో డైటింగ్ అనేది నాకైతే అర్థం కావట్లేదు, కానీ తప్పదు మరి. కోకోకోలా నేను కోకోకోలా గ్లాస్లో తాగుతున్నాను.